ఈరోజు ముఖ్యంగా 2024లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 164 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా తొలి సంతకంగా మన గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఎలక్షన్లో వాగ్దానం చేశాడో, నేను గెలిచిన వెంటనే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతానని చెప్పేసి మాట చెప్పడం జరిగింది. ఆ మెగా డిఎస్సి సంతకం పెట్టడం జరిగింది. వాటితో పాటు 3000 ఉన్నటువంటి పెన్షన్ అవ్వాతాతలకి ఏదైతే ఆయన 2000 ఉన్నటువంటి పెన్షన్ 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 3000 ఉన్నటువంటి పెన్షన్ 4000 కూడా పెంచడం జరిగింది. ఇది రెండో సంతకంగా పెట్టడం జరిగింది. అలాగే ఏదైతే రైతుల పాలిట శాపంగా మారినటువంటి టైటిల్ యాక్ట్ చట్టాన్ని కూడా రద్దు చేస్తూ మూడో సంతకం పెట్టడం జరిగింది. ఇకపోతే ఏదైతే పేదలకు పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పెట్టినాడు మన చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసింది. వాటిని మళ్ళా మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే అన్నా క్యాంటీన్లు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదలు పెట్టడానికి 4వ సంతకం పెట్టడం జరిగింది. అలాగే యువతకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కింద కూడా 5వ సంతకం పెట్టడం జరిగింది. కాబట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు 5 సంతకాలు మొట్టమొదటిసారిగా పెడతానని చెప్పేసి పెట్టినందుకు మన రాష్ట్ర ప్రజానికమంతా హర్షిస్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ ప్రజలు ఎంతో సహాయ సహకారాలు అందించినందుకు అందరి తరఫున, మన నందికొట్కూరు నియోజకవర్గ ప్రజల తరఫున కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ చిన్నాభిన్నమైపోయింది. వాటన్నిటినీ సరిదిద్ది రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా అభివృద్ధి, అలాగే రైతాంగానికి సంబంధించి సాగునీరు, తాగునీరు, యువతకు సంబంధించి జాబ్ క్యాలెండర్లో ఏదైతే 5 లక్షలు 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పేసి దానికి తొలి అడుగులు పడడం జరిగింది. కాబట్టి ఏదైనా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ఒక చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రజానికం అంతా కూడా వారు వన్ సైడ్ చేసినారు. కాబట్టి ప్రజలను అన్ని విధాలు ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలు కానివ్వండి, అందరికీ కూడా అండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రంలో ఒక సంచలనమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన మాటలన్నీ తుంగలో దొక్కారు. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం మన చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు మొట్టమొదటిగా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. కాబట్టి మన నియోజకవర్గానికి సంబంధించి ఇందాకనే రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం జరిగింది.